మీ స్మార్ట్ ఫోన్ నీటిలో పడితే ఏం చేయాలి? బియ్యంలో వేసి ఆరబెట్టాలా? దీనికి సంబంధించి ఆండ్రాయిడ్ ఫోన్ సంస్థలు ఏం చెప్తున్నాయి? అదేవిధంగా ఐఫోన్ ఏం చెప్తారు? ప్రస్తుత స్మార్ట్ ఫోన్ మనిషి అవయవాల్లో ఒకటిగా మారిపోయింది. ఫోన్ ద్వారా ప్రపంచాన్ని చూసేయొచ్చు. ఎటువంటి పనులైనా చేసుకోవచ్చు. అనంతగా ఫోన్ అలవాటైపోయింది. అయితే ఫోన్ నీటిలో తడిసిపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది ఫోన్ వినియోగదారులు తరచుగా ఎదుర్కొనే సమస్య. ఫోన్ నీటిలో పడిపోవడం ఎవరికైనా జరగవచ్చు. అయితే అటువంటి సమయంలో ఫోన్లో ఉన్నటువంటి డేటా అంటూ భయపడాల్సిన పని లేదు. మీరు కొన్ని సులభమైన పద్ధతులను అనుసరించడం ద్వారా మీ ఫోన్ను సేవ్ చేసుకోవచ్చు. నీటిలో పడినటువంటి ఫోన్ను ఆరబెట్టడానికి బియ్యం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. అయితే ఫోన్ ఆరబెట్టడానికి బియ్యం ఉపయోగించడం సరైన మార్గమా కాదనేది కూడా తెలుసుకోవాలి. ఫోన్ మీ చేతిలోంచి జారి నీటిలో పడిపోయింది అనుకోండి, లేక బాత్ టబ్లో మొదలైన వాటిలో ఫోన్ పడితే ఏం చేస్తారు? తడి ఫోన్లను ఆరబెట్టడానికి రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తారు. బియ్యం కూడా వీటిలో ఒకటి. ఎందుకంటే బియ్యానికి తేమను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల తడి ఫోన్ను ఆరబెట్టడంలో బియ్యం బాగా పనిచేస్తుందని నమ్ముతారు. అయితే తడిచిన ఫోన్ ఎలా శుభ్రం చేసుకోవాలంటే, ఫోన్ తడిస్తే దాన్ని ఆరబెట్టడం ముఖ్యం. ఫోన్ నీటిలో పడితే దాన్ని శుభ్రమైన గుడ్డతో శుభ్రం చేయాలి. మొబైల్లోని సిమ్ కార్డును తీసి ఫోన్ను నీటితో శుభ్రం చేయాలి. వీలైతే ఫోన్ ఆఫ్ చేసి బ్యాటరీని కూడా తీసేయాలి. అయితే ఐఫోన్ ఎలా ఆరబెట్టుకోవాలి? తడిసిన ఐఫోన్ ను ఎలా ఆరబెట్టాలనేది యాపిల్ స్వయంగా చెబుతోంది. యాపిల్ సంస్థ చెప్పిన దాని ప్రకారం ఐఫోన్లు అయితే ఓపెన్ కాబడవు, కాబట్టి వాటిని తేలికపాటి ఒత్తిడితో చేతిపై కొట్టాలి. ఈ సమయంలో ఐఫోన్ కనెక్టర్ ఏదైతే ఉంటుందో పోర్టు, దాది కింద వైపు ఉండే విధంగా చూసుకోవాలి. తద్వారా నీరు లేదా ఏదైనా ద్రవం ఉంటే కనుక అది బయటికి ఆ పోర్టు ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. ఇక బియ్యంలో పెట్టి ఆరబెట్టే విషయానికి వస్తే ఆపిల్ ఇలా చేయడానికి నిరాకరిస్తుంది. యాపిల్ ప్రకారం ఐఫోన్ కనుక తడిస్తే దాన్ని బియ్యంలో వేసి పొడి చేయకూడదు. ఇక శాంసంగ్ విషయానికి వస్తే తడిచిన మొబైల్ ఫోన్ ను ఆరబెట్టడానికి కాటన్ బడ్ ని ఉపయోగించాలని శాంసంగ్ చెబుతుంది. దీంతో ఫోన్ లోని ఇయర్ ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్ట్ ను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. అయితే ఐఫోన్ ఓపెన్ పార్ట్స్ లో కాటన్ బడ్స్ పెట్టకూడదని యాపిల్ చెబుతుంది. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే బియ్యాన్ని ఆరబెట్టడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే బియ్యం ఎక్కువగా ఉండాలి. అంతేకాదు ఫోన్ పోర్ట్లలో బియ్యం ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టి దాన్ని బియ్యంలో పెట్టుకోవాలన్నమాట. ఇలా చేయడం ఫోన్ ఆరబెట్టడంలో సహాయపడుతుంది. పోర్ట్లు కూడా సురక్షితంగా ఉంటాయి. ఇక ఫోన్ అనేది మురికి నీటిలో పడితే ఏం చేయాలి? ఫోన్ ను శుభ్రమైన నీటిలో కాకుండా మురికి నీటిలో పడినట్లయితే శాంసంగ్ ముఖ్యమైన సలహా ఇస్తుంది. మురికి నీటిలో ముంచినటువంటి ఫోన్ ను శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి. తద్వారా ఫోన్ లోని మురికి బయటకు పోతుంది. ఇలా చేయడం వల్ల ఫోన్ లో సర్క్యూట్ లో తుప్పు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇక యాపిల్, శాంసంగ్ కంపెనీలు తడి ఫోన్లను వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచాలని చెబుతారు. అయితే గూగుల్ ప్రకారం తడి ఫోన్ ను గది ఉష్ణోగ్రతలో మాత్రమే ఉంచాలి. ఇక పొరపాటును కూడా ఇప్పుడు చెప్పే విధంగా చేయకండి. నీటిలో నానిన ఫోన్ ను హెయిర్ డ్రైయర్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ని ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. అంతేకాదు ఫ్రీజర్ లో కూడా ఉంచకూడదు. ఇది ఫోన్ లో షార్ట్ సర్క్యూట్ సమస్యను కలిగిస్తుంది. అది పనిచేయడం ఆగిపోవచ్చు కూడా. అంతేకాదు తడి ఫోన్ ను ఆన్ చేయడానికి ప్రయత్నించొద్దు. అదే విధంగా కేబుల్ త్రూ ఛార్జ్ చేయడం కూడా చేయకండి.